మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హిమాయత్ నగర్, దోమలగూడ అండ్ తిలక్ నగర్, అంబర్పేట్ ఇవన్నీ కూడా ఎంత రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ హిమాయత్ నగర్ అసలు ఎక్కడ కూడా ఖాళీ జాగా ఉండదు అండ్ 24/7 ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉండేటటువంటి ప్రాంతం. సిటీ నడిబొడ్డులో నిన్న జరిగిందా తెల్లవారుజామున జరిగిందా తెలియదు కానీ సండే నిన్న మరి బ్యాంక్ క్లోజ్ ఉన్నటువంటి టైంలో హత్య చేసిన తర్వాత ఒక పర్సన్ బాడీని తీసుకొచ్చి ఇప్పుడు హిమాయత్ నగర్ దోమలగూడలో ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన లిఫ్ట్లో పడేసి ఆ తర్వాత దుండగులు పారిపోయిన సిచ్యువేషన్. ఇది కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే హిమాయత్ నగర్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. దట్టు ఇంకా మెయిన్ రోడ్కి దగ్గరలోనే మెయిన్ రోడ్ని ఆనుకునే ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన లిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిఫ్ట్ లోపల పొద్దున ఎవరైతే ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు లిఫ్ట్ ఎక్కుదాము అని లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా లిఫ్ట్లో శవం కనిపించడం, ఆ తర్వాత పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి చాలామంది బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం, వెంటనే అక్కడికి చేరుకుంది డీసీపీ అండ్ పోలీసులకు సంబంధించిన టీం అయితే అక్కడికి చేరుకొని అసలు ఈ మృతదేహం ఎవరిది ఏంటి అనేది పూర్తిగా పరిశీలించడం, క్లూస్ అన్ని తీసుకోవడం అయితే జరిగింది. కానీ అక్కడ ప్రాథమికంగా పోలీసులు చూసిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఆర్ వాళ్లకు ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసిన తర్వాత వాళ్ళు కనుక్కున్నది ఆర్ వాళ్ళకు అనిపించింది ఏంటి అంటే డెఫినెట్లీ ఇది పథకం ప్రకారం చేసినటువంటి ఇన్సిడెంట్. అంటే ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి మృతదేహాన్ని పడేశారు అనేది ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే సండే అండ్ దట్టు బ్యాంక్ వేళల్లో మాత్రమే అక్కడ జనసంచారం ఉంటుంది, ఆ తర్వాత ఎవరు ఉండరు. అందుకని ఈ ప్లేస్ని చూస్ చేసుకొని దుండగులు ఎక్కడో చంపేసి మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చి పడేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఆదివారం రాత్రి జరిగిందా లేకపోతే తెల్లవారే టైంలో జరిగిందా అనేది కూడా కనుక్కునే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. టీమ్స్గా ఏర్పడి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడైతే ఈ బ్యాంక్ పరిసరాల్లో ఉంటుందో పూర్తిగా వాళ్ళు ఆ సర్చ్ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సీసీ ఫుటేజ్ని అంతా కూడా. ఈ సీసీ ఫుటేజ్లో ఆ చుట్టుపక్కల ఎవరెవరు వెళ్ళారు, అట్లాగే ఈ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే డెఫినెట్లీ మరి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఎందుకంటే అక్కడ లాకర్స్ ఉంటాయి, క్యాష్ ఉంటుంది కాబట్టి మరి బ్యాంక్కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడికి వెళ్ళాడు ఆ టైంలో అనేది ఒకటి. బ్యాంక్ లోపల కూడా అంటే బ్యాంక్ పరిసరాల్లో కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది 2. ఆ తర్వాత ఈ బయట రోడ్డు పైన కూడా చాలా సీసీ ఫుటేజ్ కెమెరాస్ కూడా ఉంటాయి. సో వాటన్నిటినీ తీసుకొని ఎవరు లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా పోలీసులు అన్నీ కూడా ఆరా తీస్తున్నారు, సర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి పాత కక్షలు కారణమా లేకపోతే అసలు ఈ పర్సన్ ఎవరు అన్నోన్ పర్సన్గానైతే పోలీసులు ఈ ఐడెంటిఫై చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఫస్ట్ ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సింది ఎక్కడైనా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయా అనేది ఫస్ట్ పరిశీలించిన తర్వాత మరి వాళ్ళు మిస్సింగ్ కేసు ఎవరి మీద అయితే నమోదు చేశారో అతని ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ హత్య గావింపబడ్డ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మ్యాచ్ అవుతుందా ఏంటి అనేది కూడా ఫస్ట్ చూస్తారు. ఆ తర్వాతనే ఈ పర్సన్ ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ బ్యాంక్ పరిసరాల్లో ఒక్కసారిగా ఒక పర్సన్ని హత్య చేయడం, లిఫ్ట్లో పారేయడం, మొత్తం రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి మృతదేహాన్ని చూసినటువంటి బ్యాంక్ సిబ్బంది మాత్రం భయాందోళనకు గురైన పరిస్థితి. పోలీసులు అయితే కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.